10 బీఆర్ఎస్ పాలనలో నాయకుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ పాఠశాలలు అనాథలుగా మిగిలిపోయాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో బాలికల హైస్కూల్ భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టామని స్పష్టం చేశారు. పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించామని వివరించిన సీఎం ఆగస్టు 15 కల్లా విద్యార్థులకు ఎడ్యుకేషన్ కిట్లను అందజేస్తామని ప్రకటించారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి గతంలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేకపోవడం వల్లే విద్యార్థులు చేరలేదని విమర్శించారు. తాము అధికారంలోకొచ్చాక విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని 27,50,000 మంది విద్యార్థులకు 1,000 రూపాయలు విలువ చేసే తెలంగాణ విద్యా కిట్ కింద 9 వస్తువులను అందిస్తున్నట్టు ప్రకటించారు. ఆగస్టు 15 నాటికి పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ప్రభుత్వ తరగతి గదుల్లోనే ఉందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఎందుకు పేదలు ప్రైవేట్ పాఠశాలల బాట పడుతున్నారు, ఎందుకు పేదలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం లేదు అంటే ప్రభుత్వం ఆ పాఠశాలల పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల, మౌలిక వసతులు లేకపోవడం వల్లనే. దానికి ఉదాహరణే కొత్తకోట బాలికల పాఠశాల. అందుకే నేను స్పష్టంగా విద్యాశాఖ నా దగ్గర పెట్టుకొని కార్పొరేట్ కాలేజీలతో పోటీ పడే విధంగా ఈరోజు తీర్చిదిద్దాలి అని ఒక శపథం తీసుకొని ఈరోజు నేను ప్రయత్నం చేస్తున్నా, పని చేస్తున్నా. కొంత సమయం పడుతుంది. 20-30 సంవత్సరాలు పేరుకపోయిన సమస్యలు 1-2 సంవత్సరాలనే పరిష్కారం అవుతాయని నేను భావిస్తలేను. కానీ ఆ దిశగా ప్రణాళికలు చేసుకోకపోతే ఇంకా 100 ఏళ్ళైనా కూడా ఈ సమస్యలకు పరిష్కారం దొరకదు. అందుకే ప్రభుత్వ పాఠశాలల మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన. మరోవైపు గత 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఉపాధ్యాయుల కృషి కారణంగా ప్రస్తుతం విద్యారంగంలో తెలంగాణ ముందుకు సాగుతోందని ప్రశంసించారు. ఒకప్పుడు 29 రాష్ట్రాలు 7-8 యూనియన్ టెరిటరీల్లో విద్యాశాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నివేదికల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క స్థానము చివరన 35-36వ స్థానంలో ఉండే. పోయిన నెల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే టీచర్లు చేసిన ప్రయత్నాల వల్ల 18వ స్థానానికి దాదాపుగా 18 స్థానాలు ఎదిగి ఈరోజు 18వ స్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలబడ్డది అని అంటే ముఖ్యమంత్రిగా అది నా గొప్పతనం కాదు, మీరందరు కష్టపడి పని చేసిండ్రు కాబట్టే. ఈ టీచర్లు నిరంతరం బాధ్యతగా విధులు నిర్వహించిండ్రు కాబట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి దేశంలో 18వ స్థానం వచ్చింది. కానీ దాంతో కూడా నేను మీరు సంతృప్తి చెంది విశ్రాంతి తీసుకోకూడదు. మొదటి 2 స్థానాలలో 1వ స్థానమో 2వ స్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టే వరకు మా టీచర్లు నిరంతరం పనిచేయాల్సిందిగా మా టీచర్ సోదరిమణులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మహబూబ్ నగర్ కోసం విద్య, సాగునీరు, పరిశ్రమల పాలసీని తీసుకొచ్చామని సీఎం తెలిపారు. పాలమూరు ప్రజలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.